ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, బహు నమ్మదగిన దేవా, మరి జీవంగల లేఖన భాగంలో మొదటి యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 8వ వచనం ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చినారు. దేవుడు ప్రేమ స్వరూపి అని తన ప్రభు నిజముగా తండ్రి, మీరు ప్రేమ స్వరూపి అయిన దేవుడుగా తండ్రిగా మీరు నా జీవితంలో ఉంటున్నందుకు వందనాలు స్తోత్రాలు. ఆ ప్రేమను నేను ఎరుగుట కొరకై ప్రభా, ఆ ప్రేమను నాకు వెల్లడిపరచుటకై కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకమునకు ప్రభువా నా కొరకై ప్రభువా నన్ను విమోచించిన నిమిత్తమై నా కొరకై బలియాగముగా కలువరి శిలువలో మీరు అర్పించిన విధానం బట్టి కూడా వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆ కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన బలియాగములు చూపించిన ప్రేమ అంతా కూడా తండ్రి ప్రభువా, పరలోకపు తండ్రి, మీ ప్రేమను తండ్రి ప్రభువా మీరు వెల్లడిపరుస్తూ వచ్చిన విధానం బట్టి కూడా వందనాలు స్తోత్రాలు. నా కొరకై తండ్రి ప్రభువా విమోచన క్రయధనం కొరకై ప్రాణం పెట్టిన ప్రేమ, నిర్దోషమైన ప్రభా మరి నిష్కళంకమైన గొర్రెపిల్ల రక్తాన్ని చిందించిన ప్రేమ, పాపము నుండి శాపము నుండి విమోచించిన ప్రేమ, ప్రేమ అన్నిటిని తాళును సహించును ఓర్చుకొనును భరించును అన్నట్లుగా తప్పిపోయిన కుమారుని ఎడల తన తండ్రి ఏ రీతిగా అయితే అవమానమును నిర్లక్ష్య పెట్టి తన కుమారుని ఆస్తి అంతా నష్టపరిచినను హత్తుకొని ప్రశస్త వస్త్రములు తొడిగించి చేతికి ఉంగరము కాళ్లకు జోళ్లను తొడిగించి గొప్ప విందు చేసి ఆనందించినట్లుగా నా ఎడల కూడా తండ్రి తప్పిపోయిన నన్ను రక్షించుకోవడంలో నా ఎడల మీరు చూపిన అపారమైన ప్రేమను బట్టి హృదయపూర్వకమైన ఆరాధన చెల్లిస్తూ ఉంటున్నాను. రెండోదిగా అబ్షాలోము ఎడల దావీదు చూపించిన ప్రేమ, అబ్షాలోమా అబ్షాలోమా అని ఏడుస్తూ వచ్చినాడు. తనకెంతగానో ప్రాణం కంటే మించి ప్రేమించిన తన స్నేహితులను వచ్చి, అయ్యా నీవు ఈ కార్యం ద్వారా మమ్మల్ని సిగ్గుపరిచితివి అన్నప్పటికీ ఆ మాటలు లక్ష్యం చేయక, అబ్షాలోమా నీకు బదులుగా నేను మరణిస్తే బాగుండునని ప్రభా తాను ఏడుస్తూ వచ్చినాడు. ప్రభా అయితే దావీదైతే నీకు బదులుగా నేను మరణిస్తే బాగుండును అన్నాడు, కానీ మీరైతే సాక్షాత్తుగా నా కొరకై మరణించినారు, మీ ప్రాణాన్ని నా కొరకే పెట్టినారు. ఇందులో ప్రేమ ఉన్నది. ఇంతగా నన్ను ప్రేమించి స్థానమిచ్చు తల్లి తన పిల్లల ఎడల గారవించినట్లుగా మీరు నా ఎడల గారవిస్తూ వచ్చినారు ప్రభా. అంతేకాదు తండ్రి, అన్నిటిని ఓర్చుకుంటూ సహిస్తూ వచ్చినారు ప్రభా. మరి నన్ను పోషించే పోషకుడుగా కూడా మీరు ఉంటున్న విధానం బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇన్ని మేలు చేసి ఇంతగా ప్రేమించిన నా తండ్రికి ఈ కొద్దినా స్తుతి ఆరాధన యేసయ్య నామములో సమర్పించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కూర్చుందాము. పాట సంఖ్య 137 పాడుకుంటాం. దేవా నా యందు నీకు ఎంతో ప్రేమ. అందరూ లేచి నిలబడి వాడుకుంటాం. ఎవరికైతే వ్యక్తిగతంగా ఆరాధనకు సమయం దొరకలేదు, పాట ద్వారా అందరం కలిసి ఆరాధించుకుంటాం. క్రమంగా కూర్చోండి దయచేసి. దేవా నా యందు నీకు ఎంతో ప్రేమ, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. కింద పెట్టు. హల్లెలూయా 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 హల్లెలూయా. దినదినము నీదు ప్రేమ రుచి చూచుచున్నాను, దినదినము నీదు ప్రేమ రుచి చూచుచున్నాను.
దయగల జీవాహారముతో పోషించుచున్నాము. దయగల జీవాహారముతో పోషించుచున్నాము. దేవా నీ జీవాజలము నాకిచ్చితివే, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగేను. దేవా నీ జీవాజలము నాకిచ్చితివే, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. నా పాదములను నీవు బండపై నిలిపితివి, నా పాదములను నీవు బండపై నిలిపితివి. నా ఎడుగులనెల్లా నీవు తెరపరచిన దేవుడవు, నా ఎడుగులనెల్లా నీవు తెరపరచిన దేవుడవు. దేవా నాకు ఆశ్రయుడవు నీవే గదా, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగేను. దేవా నాకు ఆశ్రయుడవు నీవే గదా, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. చివరి చరణం. మృతిని గెలిచి మా కొరకై తిరిగి లేచిన ప్రభువా, మృతిని గెలిచి మా కొరకై తిరిగి లేచిన ప్రభువా, మా కొరకై త్వరలో రానై యున్న మహిమారాజా, మా కొరకై త్వరలో రానై యున్న మహిమారాజా. దేవా నీ సన్నిధి నాకు ఎంతో ప్రియము, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగేను. దేవా నీ సన్నిధి నాకు ఎంతో ప్రియము, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. కూర్చోండి. ఎఫెసీలోకి రాస్తున్న పత్రిక, బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 4. ఎఫెసీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనమును అందరం కలిసి చదువుకుంటాం. బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 4 వర్స్ 13. కలిసి చదువుకుంటామా? ప్రారంభిస్తాము. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, 1 Corinthians చాప్టర్ 11 వర్స్ 28. అందరం కలిసి చదువుకుంటాం, ప్రారంభిస్తాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. చాలండి. చదవబడిన భాగం ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా, సంధించినట్లుగా, సరిచేసుకొని ప్రభు వల్లలో మరి పాలు పొందినట్లుగా ప్రభు చూస్తాం. ప్రార్థనలో మోకరిల్లగలిగేవారు, మోకాలు ఉన్నవారు మోకరిస్తే ప్రభు సహాయం కొరకై ప్రార్థిస్తాం. ప్రేమగల తండ్రి, నమ్మదగిన దేవా, సమయంలో తండ్రిని పాసంధాల్లో పాటల ద్వారా మాయంపరచగలుగుతున్నాం. ఆరాధన వర్తమానంలో వ్యక్తిగతంగా ఆరాధన చేయడానికి చక్కని మాటలు ఇచ్చినారు. మా స్తుతుల మీద ఆశీనైన గొప్ప దేవుడుగా ఆరాధనల ద్వారా మయపరచబడుతున్నారు. తిరిగి బల్లలో పాలు పొందక ముందు జీవంగల లేఖన భాగాలు ప్రభా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుకున్నాం. ప్రభు మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో ప్రభు బలలో పాల్పొనకు సాయం చేస్తున్నామని ప్రార్థిస్తూ ప్రభు ఈ సమయంలో ఆన్లైన్లో ఉన్నవారు కూడా తన ప్రభాని సన్నిధి పైన దృష్టిని కేంద్రీకరించడం సాయం చేయండి. మా ప్రియుడు తన ప్రభువా క్షేమం పొందుకొని సంఘ క్షేమం కొరకే సిద్ధపాటు కలిగి ప్రభువులలో పాల్పొనడానికి సహాయపడుతున్నామని యేసుక్రీస్తు నామములో ప్రార్థన పచ్చి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఈ సమయంలో జీవంగల లేఖన భాగాలు శ్రద్ధగా విందాము.
చాలాసార్లు మనం మనట్టుకు వింటాము కానీ గ్రహించమని జీవంగల దేవుని వాక్యాలు సెలవిస్తాయి కదా. కాబట్టి శ్రద్ధగా వినాలి కదా. జీవంగల దేవుని వాక్యంలో అనేకులు స్త్రీలు పురుషులు మరి వారు జీవంగల దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటూ వచ్చినారు కాబట్టి మరి వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడినట్లుగా మనం చూస్తాం కదా. కాబట్టి వినుటకు వేగిలపడము మాట్లాడుటకు నిదానము అంటాడు కదా. కాబట్టి నోట్స్ రాసుకునేవారు కూడా ఇంపార్టెంట్ రాసుకోవాలా, శ్రద్ధగా వినాలా. మరి విని దాన్ని అవలంబించి కదా. చాలా వింటున్నాం కానీ ఈ మధ్యలో మనము ప్రాక్టీస్ చేయట్లేదు, అంటే మనం అభ్యాసం చేయట్లేదు అని విషయాన్ని దేవుడు ఖచ్చితంగా ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి అదే మాట అంటాడనమాట, మీరు విని ఆ ప్రకారం నడుచుకోకపోతే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనుచున్నారు అని. కాబట్టి విని ఆ ప్రకారం నడుచుకోకపోతే మనల్ని మనం ఏం చేసుకుంటున్నామట, మోసగించుకుంటున్నామంట కదా. కాబట్టి హృదయం అన్నిటికంటే ఎలాంటిది? మోసకరమైనది. నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది, నా హృదయం నన్ను ఏం చేస్తుంది? మీరు ఇట్లా మాట్లాడినారు అనుకోండి, ఇట్లా వింటే మూడవుతుంది ఈరోజు. ఎందుకంటే పదే పదే నేను మిమ్మల్ని ఇది చేయడము, మీరు మెల్లగా చెప్పి ఉద్యోగం ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సరేనా. నిద్ర వస్తే కొన్ని చిన్నగా అంటే కింద వాష్ బేసిన్ ఉంటుంది, ముఖాన్ని పైన కొట్టుకొని ఏం చేసుకోవాలా, తుడుచుకొని ఫ్రెష్ అయిపోతాం. ఏమైపోతాము? ఏం అవసరం లేదన్నా, ఆడ క్రీమ్ లేదన్నా, ఫేస్ వాష్ లేదన్నా అనుకునే అవసరం లేదు. అర్థమైందా? సరే వినండి, ఎప్పుడు ఎవరికి ప్రశ్న వేయబడుతుందో తెలియదు, సరేనా. కాబట్టి ఏం చదువుకుంటూ వచ్చినాం మనం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 వచనం చదువుకుంటూ వచ్చినాం. ఏమంటున్నాడు అక్కడ? పరిశుద్ధులను సంపూర్ణులగునట్లును క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి కొరకు. కాబట్టి రక్షించబడిన మనము, దేవుని చేత ఏర్పరచబడిన మనము గ్రహించవలసిన విషయం ఒకటే, అదేంటంటే క్రీస్తు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకై మనం ఉన్నామా లేదా? ఏంటి ఈరోజు ఒకటే ప్రశ్న మన ముంగట, ఏంటి? మనము సంఘం యొక్క ఎందుకున్నాం మనమంతా? సంఘం యొక్క. అరే ఈ పిల్లలకి అడ్డంగా ఉన్న ఈ జూనియర్ బాయ్స్ కనిపిస్తలేరు నాకు. కొంచెం వెనకకి జరగండి మీరు, కొంచెం అట్లనే వెనకకి జరగండి. జాయ్ కొంచెం ఇటు జరుగు, వాళ్ళకి స్థలం. నువ్వు కూడా కొంచెం వెనకకి జరుగు. రైట్, రా. ఇప్పుడు ఇంకా జరగాలి, ఇంకొకటి కనిపిస్తలేడు నాకు. ఇంకా రైట్, అది రైట్. చింటనా ఇటు వచ్చేసి ఆడ కూర్చున్నా. రైట్, వెరీ గుడ్. ఓకే, ఈరోజు సీనియర్ క్లాస్ జూనియర్ క్లాస్ కూడా లేదు, ఎందుకంటే మరి ఈ ప్రాముఖ్యమైన అంశం మనం క్షేమాభివృద్ధి కలగటకే ఉన్నాం. ఎందుకున్నాం మనం సంఘానికి? క్షేమం అంటే తెలుసా నాన్న మీకు? క్షేమం అంటే ఏంటి? ఎవరన్నా మనల్ని కలిస్తే ఏమంటారు? బాగున్నారా అని అడుగుతారు కదా. ఏమడుగుతారు? బాగున్నారా. మీరేం చెప్తారు దానికి? బాగున్నాం అంకల్, బాగున్నాం ఆంటీ అని చెప్తారు కదా. పెద్దవాళ్ళు అయితే బాగున్నామండి అని చెప్తారు కదా. ఇంకొంతమంది చెప్తారు కదా, ఏం బాగాలే తల్లి కదా అని అంటారు కదా. వాళ్ళు చెప్పే దాంట్లోనే వారు ఎంత బాగున్నారో, ఏదో రావట్లేదు చూడరా, ఏదో మిస్ అయింది. వారు చెప్పే దాంట్లోనే మనం తెలుసుకోవచ్చు వాళ్ళు ఎంత బాగున్నారు బాగలేరు అనేది. కాబట్టి సంఘ క్షేమం కొరకై ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మరి క్షేమము అనంటే బాగుండుట అని అర్థం కదండి. సంఘం బాగుండాలని మనల్ని ఏం చేసుకున్నాడు? మానిటర్ కూడా రావట్లే, ఏర్పరచుకున్నాడు. ఏం చేసినాడు? ఏర్పరచుకున్నాడు. మరి ఏర్పరచుకున్న దేవునికి లేదంటే సంఘానికి క్షేమం కలగాలని ఎవరెవరిని ఏర్పరచుకున్నాడట? కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులు
కాబట్టి అలాగే సంఘంలో ఉన్న అవయములుగా అమర్చబడిన, పిలువబడిన, ఏర్పరచుకోబడిన, ప్రత్యేకించబడిన మనమందరం కూడా ఏం చేయాలా? పనివాడు జీతానికి అబ్బాబాబాబా, నువ్వు పని చేయకపోతే నీకు జీతం లేదా? పని చేయకపోతే ఏం లేదు జీతము. పని లేకుండా జీతం. నువ్వు నెల అంతా డ్యూటీకి పోకుండా పోయి జీతం దగ్గర నిల్చుంటే ఏమంటాడు నీ సేడు? అవ్వ నా బంగారు కొండద్దా అంటాడా? ఏమంటాడు? వెనక కుర్చీలో కూర్చున్న వినాలా మీరు ముచ్చట మాని. ఏమంటాడు? నెలంతా పనికి పోకుండా, పని చేయకుండా జీతం కోసం నిలబడితే జీతం చేయించుకున్న ఆయన యజమాని ఏమంటాడు? దా నా బంగారు కొండ జీతం ఇస్తుందా అంటాడా? ఇస్తాడా? సంఘంలో ఒక ఏమనొస్తాడు చెప్పాడు, అన్న 5 రోజులు పోకపోతే సగం కట్ చేసిండు అన్న జీతం. అర్థం కాలే మీకు? అయినా మరి నవ్వుతలేరేంది? ఎంత కట్ చేసిండట? సగం కట్ చేసిండన్నా. 5 రోజులు అంట. నెలకు ఎన్ని రోజులు పని చేయాలి చెప్పాలి తొందరగా? ఎన్ని రోజులు? 30 రోజులు పని చేయాలి కదా. 30 రోజుల్లో 5 రోజులే డుమ్మ కొడితే సగం కట్ చేస్తారండి? ఏంది న్యాయం? ఇది అన్యాయమా? మరి లోకంలో అన్యాయం ఉంది. ఆడే మంచోడు నీకు కదా. వాళ్ళని నమ్ముతారు, గొర్రె కషాయాన్ని నమ్మినట్టే కదా. పోయిన వారం నాకు దుర్గానగర్లో చెన్నకేశవ అని కొత్త ఆయన వస్తున్నాడు కొన్ని నెలల నుంచి. ఆయన అన్న డ్యూటీ లేదన్నా అని. డ్యూటీ లేదన్నా అంటే సరే ప్రార్థన చేద్దాం చెన్నకేశవ అని. అయితే అన్న డ్యూటీ దొరికిందన్నా అన్నాడు. ఏడ దొరికిందన్న? హెరిటేజ్లో దొరికిందన్న, కానీ టైమింగ్సే బాగలేవన్నా అన్నాడు. ఏం బాగలేవంట? టైమింగ్స్ బాగలేవన్నా. ఈరోజు ఏ డ్యూటీ అన్న? అన్న ఈరోజు అయితే 9 గంటలకే రమ్మన్నాడు. ఏ రోజు అది? ఆదివారం రోజు అంట. ఎన్ని గంటలకు? అన్న 9 గంటలకు రమ్మన్నాడు, కానీ నేను 8 గంటలకే వస్తాను అన్న ఆదివారం మందిరానికి అన్నాడు. ఎన్ని గంటలకు వస్తాడట? నేను అనుకున్న అంత ఉత్తుత్త మాటలే, ఈయన రాడు, అది కాదు. రాలేదు ఆయన. అర్థమైందా? తర్వాత ఏం చేసిండు? ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు, ఊరికి పోయినాడు. నిన్న ఫోన్ చేసిండు, అన్న రేపు ఆదివారం కదా రాలేకపోతున్నానని ఫోన్ చేసిన అన్న అని. ఏమైంది చెన్నకేశవ అంటే, అన్న మరి ఉద్యోగంలో అంత టైమింగ్ బాగాలేదు అనంటే, ఎందుకు బాగాలేదు? ఆదివారమే గొట్టి పొడుతుంది అనంటే, అన్న నాకు మనకి నా కొడుకుకి స్కూల్కి పంపించడానికి టైం దొరకలేదన్నా అన్నాడు. దేనికి టైం దొరకలేదన్నా? కొడుకుకి స్కూల్కి పంపించడానికి టైం దొరకలేదని ఉద్యోగం మానేసిండు. అదే ఆదివారం దేవుని మందిరానికి పోవడానికి టైం దొరకలేదని ఆపేసిండా? మానరు. చూసిండ్రా స్వార్థం ఎంత తేలిపడుతుందో చూడండి. అర్థమైందా? నీ సొంత పనుల కొరకైతే ఎంతైనా దిగజారుతావు, ఎంతైనా ప్రయాసపడతావు, ఎంతైనా కష్టపడతావు. కానీ ప్రభు ఇంట్లో పని కోసమైతే ఏమి నష్టపోవు కదా. అర్థమైందా? ఎట్లా సంఘం క్షేమంగా ఉంటుంది కదా. కాబట్టి చిన్న పని పెద్ద పని అనే తేడా లేదు ఇక్కడ. అర్థమైందా? యుద్ధ రంగంలో యుద్ధం చేసేవాడికి ఎంత జీతమో, యుద్ధ సామాగ్రికి కావలిగా ఉన్నవాడికి అంతే జీతము. అర్థమైందా? ఎక్కువ తక్కువ అనేది ఏం లేదు ఇక్కడ. నీకు ఇవ్వబడింది నువ్వు చక్కగా నిర్వహించాలా. అర్థమైందా? నమ్మకంగా చేయాలా. అర్థమైందా? కాబట్టి ప్రియులారా, చాలా సర్వసాధారణంగా కనబడే పరిచర్యలే మనం ఇష్టపడతా ఉంటాం కదా. పాటలు పాడే పరిచర్య, బోధ చేసే పరిచర్య, వాయిద్యాలు వాయించే పరిచర్యలు కదా, కనబడే పరిచర్యలు, సర్వింగ్ చేసే పరిచర్యలు కదా. కానీ అందరూ రాకమునుపు జరిగే పనులు, అందరూ వెళ్ళినాక జరిగే పనులు కదా, ఏమేమి ఉంటాయి చెప్పండి? టక 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 ఒక్కొక్కటి చెప్పండి చూద్దాం. బాత్రూమ్ గడిగే పరిచర్య, వెరీ గుడ్. చేపలేసే పరిచర్య, ఊడ్చే పరిచర్య, సౌండ్ పెట్టే పరిచర్య, ఇంకా నీళ్ళు పెట్టే పరిచర్య, వంట చేసే పరిచర్య కదా. ఇవన్నీ తెర వెనకాల పరిచర్య. అర్థమైందా? ఇవి కనిపించవు కాబట్టి మాకొద్దు. ఏంది? కనిపించవు కాబట్టి మాకొద్దు. మాకేం కావాలా? కనిపించేది కదా. కాబట్టి ప్రియులారా గమనించండి, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, చిన్న పరిచర్య పెద్ద పరిచర్య అనేది కేవలం ప్రజల దృష్టిలోనే ఇవి చిన్నవి పెద్దవి, కానీ ప్రభు దృష్టిలో ఇవి కూడా చాలా గొప్పవి అనే సంగతిని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13-16 వచనంలో అదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కదండి, చిన్న అవయవం అని నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు కదా. ఈ కాలు చాలా పెద్దది, ఈ చెయ్యి చాలా పెద్దది కదా, బ్రెయిన్ ఏమో చాలా చిన్నది, పెద్ద మెదడు చిన్న మెదడు ఉంటుందట. ఏ మెదడు ఉంటుందట? చిన్న మెదడు పెద్ద మెదడు కదండి. అవి ఇంపార్టెంటే లేదా? అవి కనిపిస్తలేదు ఎందుకులే, ఏమైతే ఏమి ఎందుకులే అని అనుకుంటావా కదండి. ఇప్పుడైతే చాలా టెక్నాలజీ పెరిగింది కదా, ఎడ్యుకేషనల్గా చాలా ముందుకు పరిగెత్తా ఉన్నాం, నేర్చుకుంటా ఉన్నాం కదా. బ్రెయిన్కి ఎలాంటి ఫుడ్ అయితే మంచిది,
అది ఎట్లా ఆరోగ్యంగా ఉండాలి, ఇవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి కదా, మునుపు తెలిసేదా? కాబట్టి ప్రియులారా గమనించండి, చెప్పే ఉద్దేశం ఏంటంటే చిన్నది పెద్దది అని మానవ దృష్టిలో ఉంది, కానీ దేవుని దృష్టిలో అన్నీ కూడా సమానమే. భక్సింగ్ గారి రూమ్లో ఒక కొటేషన్ ఉన్నది, ఆల్ ఆర్ ప్రేసెస్. అందరూ ప్రేసెస్ అంటే ప్రాముఖ్యులే, అర్థమైందా? అందరూ ముఖ్యమైన వారే, అర్థమైందా? ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ సమానమే, అర్థమైందా? ఇలాంటి వాక్య భాగాలు ఉండేటి అంకుల్ రూమ్లో. కాబట్టి పిల్లరా మన అవయములలో కూడా తేడా లేదు, అన్నీ కదా. ముక్కు బాధ వచ్చిన వాడికి ఏమంటాడు? అబ్బా ఏ నొప్పన రావాలి, ముక్కు నొప్పి రావద్దన్నా అంటాడు. ఏమంటాడు చెప్పండి? తొందరగా చెప్తే తొందరగా గురుకుతాం, లేకపోతే ఖచ్చితంగా 3. చెప్పండి. ముక్కు బాధ వచ్చినోడు ఏమంటాడు? ఏ బాధ వచ్చినా ముక్కు నొప్పి రావద్దన్నా అంటాడు. పంటి నొప్పి వచ్చినోడు ఏమంటాడు? అన్న ఏ నొప్పి అన్న రావాలన్నా, ఈ నొప్పి పగోనికి కూడా రావద్దన్నా అంటాడు. ఎవరికి రావద్దట? కానీ పగోనికి వస్తే మనం మంచిగా అయింది మనకి అనుకుంటున్నాం కదా, మనకి అట్లనే కావాలనుకుంటాం. ప్రియులారా గమనించండి, ఏ బాధ వచ్చినా తట్టుకోలేము మనం, గుర్తుపెట్టుకో. ఏ నొప్పి వచ్చినా తట్టుకోలేము మనం కదండి. ముఖ్యంగా ఈ భాగంలో, ఇది ముఖ్యంగా ఈ భాగంలో ఏదైనా పెయిన్ కిల్లరో ఏదో ఒక కిల్లర్ వేసేసి దాన్ని కిల్ చేయవచ్చు, అర్థమైందా? కాబట్టి ప్రియులారా అన్ని ప్రాముఖ్యమైనవే, చిన్న పనులు పెద్ద పనులు కదా. కాబట్టి చేసే ప్రతి పని కూడా ప్రభు పేరట చేయాలా, కేవలం ప్రభు కోసమే చేయాలా? నువ్వు చేసే చిన్న పని ద్వారా సంఘానికి ఏం కలుగుతుందంట? క్షేమం కలుగుతుంది. సంఘము ఆ చిన్న చిన్న ఇటుకల ద్వారా కదా కట్టబడుతుంది. సంఘం ఏం చేయబడుతుంది కదా. ఇప్పుడు గోడల్లో ఉన్న ఇటుకలు కనబడవు కదా, ఈ గోడలో ఎన్ని ఇటుకలు ఉన్నాయో అన్ని ఇటుకలు అలా అమర్చబడి క్రమంగా పెట్టబడి కదా కట్టబడింది కనుకనే అదొక గోడగా అయిపోయింది కదా. ఆ గోడ పూర్తి కావాలంటే ఎన్ని వందల వేల ఇటుకలు ఉన్నాయి అందులో, కనిపిస్తున్నాయి ఏమన్నా? కానీ సంఘానికి క్షేమంగా ఉందా లేదా? గోడ ఉందా లేదా? అలా అనేకమైన పనులు కలిసి ఒక్క సంఘం యొక్క క్షేమము మనము కోరుకునే వారికి ఉండాలి. సంఘానికి క్షేమం జరగాల కదా. ఈరోజు ఏమనుకుంటున్నావు? నువ్వు ఏమైనా పరిచర్య కలిగి ఉన్నావు సంఘంలో? నీ పరిచర్య నువ్వు ఎందుకు ఏర్పరచబడి ఉన్నావు? ఎందుకు ప్రభు రక్తం చేత కొనబడినావు నువ్వు కదా? దేవుని ఇంట్లో ఏదైనా పని చేస్తున్నావు నువ్వు, లేకపోతే ఈ పని కాదు ఆ పని కాదు అని నువ్వు సమయాన్ని వృధాపరుచుకుంటున్నావేమో. జాగ్రత్త. కాబట్టి ప్రతి పని ఎవరి కోసం చేయాలంట? కేవలము ప్రభు కోసమే. ఎవరి కోసము? ఏ మనుష్యుల కోసం మనం పనిచేస్తే మనం బాగుపడము. మనుషుల గురించి చేయట్లేదు, విలియమన్న గురించి, జయరాజంకుల గురించి, సారాంటి గురించి, ఎవరి గురించి మనము ఏం చేయట్లేదు పని. మేము సాధనలు మధ్యవర్తులము, మిమ్మల్ని ప్రోత్సాహపరిచే వాళ్ళము, మీకు పని అప్పగించేవారము, పని చేసే విధానం తెలిపేవారంగా ఉన్నాం అంతే. అర్థమైందా? కానీ ఓవరాల్గా మనమంతా కూడి సంఘం యొక్క క్షేమమును మనం ఆలోచించవలసిన వారిగా ఉంటా ఉన్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనంలో చూడండి ఒక మాట. ప్రభు చేత దీవించే పరిచర్య, ప్రభు చేత హెచ్చింపబడే పరిచర్య మనం చేసేవారికి ఉండాలా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 42. మరియు శిష్యుడని ఎవరు చిన్నవాడిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చును, వాడు తన ఫలమును పోగొట్టుకున్నాడని. ఒక్కడు గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చును, వాడు తన ఫలం ఏం చేయడంట? చెప్పాలి గట్టిగా అందరూ కూడా. పోగొట్టుకొనడు. ప్రభు కొరకు ఏది చేసినా నువ్వు పోగొట్టుకున్నావు దాన్ని, ఖచ్చితంగా దాని ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. అర్థమైందా? ఇది దేవుని మాట. అబద్ధం ఆడజాలని గొప్ప దేవుడు చెప్పే మాట. ఈరోజు నువ్వు ఎంత నిర్లక్ష్యం చేసి దేవుని పనులను ఎంత అగౌరవించి అశ్రద్ధగా చేస్తూ ఉన్నావు. ఒకసారి సరి చేసుకో. నువ్వు దేవుడు నీకు అప్పగించిన పని నీకంటే కదా లోకంలో జ్ఞానం లేని వారు, బుద్ధి కలిగిన వారు, శక్తి సామర్థ్యాలు కలిగిన వారు, మనకంటే చౌక్యంగా చేసేవారు ఉన్నారు. కానీ వాళ్ళందరినీ సిగ్గుపరచడానికి, బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనులైన మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? అర్థమైందా? తన నామ మహిమ కొరకై, ఘనత కొరకై, సంఘం యొక్క క్షేమం కొరకై. ప్రతి ఒక్కరు మీ పరిచర్యను, మన పరిచర్యను గుర్తెరిగి
శరీరంలో అవయములన్నీ కూడా ఏకాధాటిగా ఎట్లా పనిచేస్తున్నాయి, వాటి వాటి పరిమాణం చొప్పున నేను పనిచేసే వారికి ఉంటేనే సంఘం బాగుంటుంది. ఈరోజు మోకరించి గుండె మీద చేతులు పెట్టి బైబిల్ పట్టుకొని చెప్పగలుగుతావా, నేను సియోను సంఘ క్షేమం కొరకే ఉన్నానని? చెప్పలేకపోతే సరిచేసుకుందాం వాక్యం అనే వెలుగులో. నువ్వేం పని కలిగి ఉన్నావు, ఎంత క్రమంగా ఆ పనిని నిర్వహిస్తున్నావు. ఈ పరిచర్య నాదే. చెవి పని చెవే చేయాలి, కన్ను పని కన్నే చేయాలి, ముక్కు పని ముక్కే చేయాలి, నోరు పని నోరే చేయాలి. ఈ పనులు ఏది కూడా నేను చేస్తానని అనుకుంటే ఏం జరుగుతుంది? అర్థమైందా? నష్టము తప్పదు. ప్రియులారా, ప్రతి వారము అలవాటుపూర్వకంగా నామకార్థంగా వచ్చి వాక్యం విని ఆరాధన చేసి ప్రభు బలులో పాల్పొందడం కాదు నిజమైన సంఘం అంటే. నిద్రపోవడానికి కాదు దేవుడు మనల్ని మేము ఏర్పరచుకున్నది. ప్రభు కొరకే రోస్యం కలిగి, ఆసక్తి కలిగి, ఆత్మ విషయంలో తీవ్రత కలిగి ప్రభుని సేవించే వారిని ఆయన ప్రేమించేవాడిగా ఉంటాడు. అర్థమైందా? ఏమి కొదవ ఉండదు. గిన్నెడు చల్లిస్తే దాని ప్రతిఫలము పోగొట్టుకున్నాడని చెప్పిన దేవుడు, నువ్వేం చేసిన ప్రతిఫలం పోగొట్టుకుంటావా? అత్యధికంగా పొందుకుంటావు. నువ్వెంత దేవుని పరిచర్యను నెగ్లెక్ట్ చేసి ఎంత నష్టపోతున్నావో ఒక్కసారి నువ్వు గ్రహించు. బహుశా నువ్వు లోకంలో అన్ని సంపాదించుకుంటున్నావేమో, మంచిదే. కానీ ప్రభులో ఏం సంపాదించుకుంటున్నావు? ప్రభు ద్వారా ఏం సంపాదించుకుంటున్నావు నువ్వు? అసలు నీకు నిజమైన నెమ్మది, శాంతి, సమాధానం ఉందా? గుండె మీద చేసుకొని చెప్పుకో, నీకు సంతోషం ఉందా? సంతోషం లేకపోతే ప్రభు దగ్గర మోకరించి, ప్రభువా నన్ను ఏర్పరచుకున్నావు, రక్షించుకున్నావు, కానీ నేను నీ సంఘంలో ఏ పని నేను నమ్మకంగా చేయట్లేదు. చేస్తున్నారు కొంతమంది, కానీ సనుగుతున్నారు. సనిగి గొనిగి ఏమైనారు? ఇశ్రాయేలు ప్రజలు ఏమైనారు? సంహరించబడుతూ వచ్చిన. సనుగొద్దు, అర్థమైందా? గొనుగొద్దు కదా. మరి మీరు అనుకోవచ్చు, అన్నా మీరైతే ఏకాధాటిగా చక్కగా పులిపీఠం ఎక్కినారు కదా, నా గురించి నేను చెప్తా. ఇప్పుడు చెప్తే సమయం సరిపోదు. అన్ని పరిచయం చేసిన వారమే. వాష్రూమ్లో శుభ్రపరిచినాం కదా, చేపలు పరిచినాం, ఊడ్చినాం, అన్నీ చేసిన వారమే. అర్థమైందా? అందుకోసమే అది చక్కగా చేయకపోతే బాధ అనిపిస్తుంది, కోపం వస్తుంది. అర్థమైందా? మీరు కోపాన్ని, బాధని, దాని వెనకాల ఉన్న ప్రేమను చూడాలి. ఎవరి ప్రేమ ఇది? క్రమము. దేవుడు క్రమాన్ని ప్రేమిస్తాడు, కానీ అక్రమాన్ని. పాట కూడా రాసినాడు కదా అంకుల్, అక్రమమును దేవుడు సహించడంట కదా. కానీ నా జీవితంలో అయితే రోజు ఎంత అక్రమం జరుగుతుందో, ఎంత అక్రమంగా ప్రభుని మనం సేవిస్తున్నామో అంత అక్రమం. కుటుంబంగా ప్రార్థన చేసుకోం, వ్యక్తిగతంగా వాక్యం చదువుం, ప్రార్థన చేసుకోం, సంఘంలో కూడికలకు క్రమంగా రాము, ప్రభు భాగమును ప్రభుకు నమ్మకంగా ఇవ్వము, దేవుని మందిరానికి క్రమంగా ప్రతి ఆదివారం రాము. చక్కగా కాలు, చేతులు, అవయములు అన్నీ కూడా చక్కగా ఆరోగ్యవంతంగా ఉంటాయి. వీటిలో ఏవి కూడా ప్రభు సేవ కొరకై సమర్పించము, ప్రభుకు సంఘ క్షేమాభివృద్ధి కొరకై వాడుకునము. ఎలా సంఘం క్షేమంగా ఉంటుంది? నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదు. అంటే దాని అర్థం ఏంటి? యెరూషలేము క్షేమం కలుగుట నువ్వు చూస్తే నీ క్షేమం అంతా కూడా తండ్రి బాధ్యత వహిస్తాడని అర్థం. దాని అర్థమైందా? నువ్వు ఇటు వంకనే చూస్తాలేవే, ఇటు జరుగుతున్న కార్యాలే నువ్వు చూడట్లేదే, నీ సొంత కార్యాల్లో నువ్వు చాలా బిజీ అయిపోయినావు. అర్థమైందా? ఒకరోజు నువ్వు రాసి పెట్టుకొని డైరీలో, ఈరోజే రాసి పెట్టుకో, నేను తండ్రిని ఘనపరచట్లేదు, నా కార్యాలు ఏమైనా ఘనపరచబడతాయా? అన్ని ఘనహీనపరచబడతాయి. ఎంతన సంపాదించు, నువ్వెంతన ఉరుకు. అర్థమైందా? నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తా అన్నాడు. అర్థమైందా? ప్రభుని కలిగి ప్రభులో ప్రయాసపడు, కష్టపడు, అదేం చేయబడుతుంది? దీవించబడుతుంది. మీకు విషయాలు అర్థమయ్యేటట్లు చెప్తున్నాను. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం ఏం చేసుకోడట చెప్పాలా? మరి నువ్వెట్లా పోగొట్టుకుంటావు అని అనుకుంటావు తల్లి? నీకెట్లా ఇది మనుషుల కొరకే చేస్తున్నామని సనుగుతున్నావు యవనస్తుడా? నీ జీవితంలో ఏదైనా నమ్మకంగా కదా. నిన్న ఒక కుటుంబాన్ని దర్శించి యవనస్తురాలతో ఒకటే అన్నాను, నువ్వు పెళ్లి చేసుకొని పోతే సంఘము, నువ్వు వెళ్ళిపోతున్నందుకు సంఘం అంతా కూడా వెక్కి ఏం కావాలా? ఏడవాలా. అయ్యో ఎంత నమ్మకస్తురాలు, ఎంత ప్రేమ కలిగింది, ఎంత పరిచర్య అంటే నమ్మకంగా చేసేది. తాను చేసినట్లు ఇంకెవరు చేయలేరు.
చేస్తున్నావా? ఇట్లాంటి పేరు నీకు సంఘంలో ఉందా? నీ గురించి ఒక్కరన్నా ఏడవగలుగుతారా? నీ గురించి ఎవరన్నా బాధపడగలుగుతారా నువ్వు పోతే? ఇది దేవుడు కోరుతున్నది. అర్థమైందా? నీ నమ్మకత్వం ఏమైంది? నీ సాక్ష్యము ఏది? నీ బలియ పణ ఏది? ప్రభు యేసునంగీకరించి నిద్రించేదావేలా, ప్రభు యేసునంగీకరించి జాగు చేసేదవేలా, నీ సాక్ష్యము ఏది? నీ బలియ పణ ఏది? సరే, అది కాదు ఇది కాదు అని లోకంలో నువ్వు జీవించినంత సేపు నీ కొరకే ప్రయాసపడి కూడబెట్టుకొని నీ కుటుంబం కోసమే స్వార్థపరులాగా ప్రయాసపడి సమకూర్చి వాళ్ళకు అంటగట్టి ఒకరోజు ఈ లోకంలో విడిచిపెట్టిన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత సిగ్గు మాలిన ముఖము ఏ రీతిగా చూపించగలుగుతావు నువ్వు? సేమ్ అపాన్ యు. నీకెన్ని తలాంతలు ఇచ్చినాడు దేవుడు, ఎన్ని వరాలు ఇచ్చినాడు. నా ఘనత కొరకు ఒక్కటన వాడినావా? ఒక్కటన వాడినావా నువ్వు? నీకెన్ని వరాలు ఉన్నాయి కదా. చిన్నపిల్లలు పాట పాడతారు, అందుకోసం ఎన్నెన్ని తలాంతులు నీలో ఉన్నాయో అన్ని రెట్టింపుగా చేయ నీవు సిద్ధమా. బ్లెస్సింగ్స్, అర్థమైందా అండి? మోర్ దెన్ కాంకరర్స్, అత్యధికమైన విజయ జీవితం, ఘన విజయం కదా. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రభు ఇచ్చే నీ ఒక్క తలాంతు ప్రభు కొరకే నమ్మకంగా వాడు, రెండోది ఇస్తాడు నీకు. రెండోది నమ్మకంగా వాడు, మూడోది ఇస్తాడు. అర్థమైందా? ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1. అర్థమైందా? వాటిని ఏం చేయాలా? మల్టిప్లై చేయాలా. ఏం చేయాలా? ముత్తూట్ ఫైనాన్స్లో పెడితే ఎంత వస్తుంది? పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేస్తే ఎంత వస్తుంది? ఎల్ఐసిలో కడితే ఎంత వస్తుంది? నువ్వు కట్టే లిస్ట్ అంతా పెట్టినావు కాబట్టి ఇక్కడ అంతా ఖాళీ, ఇది ఖాళీ ఉంటుంది, ఇక ఇది నిండదు. ఇక అర్థమైందా? ఎట్లుంటున్నావు నువ్వు? పరలోకం పైన ఏదైనా గురి ఉందా? కదండి. బయట నుంచి సంఘాల నుంచి విశ్వాసులుగా మన సంఘానికి తేబడి వారి వరాలు, వారికి ఉన్న తలాంతులు, వారికి ఉన్న క్రీస్తు ప్రేమను ధారాళంగా పంచుకొని వారు ప్రభులో నిద్రించి ఒక శుభప్రదమైన నిరీక్షణతో వారు కోరినట్టే సమాధి కార్యక్రమం కూడా జరిగి పరలోకం వెళ్ళిపోయినారు కదా. నువ్వు చెప్పగలవా ప్రభు కొరకే చేసింది ఏమన్నా? సాక్ష్యం ఏది? నిద్రపోతున్నాం మనం కదండి. ఏం చేస్తున్నామంట? నిద్రపోతున్నాం. మేల్కో, శరీర క్షేమం కొరకై అవయములు పనిచేసినట్లుగా సంఘ క్షేమం కొరకై. ఈ వర్తమానం ద్వారా తెలియజేసేది ఏంటంటే, సంఘములో ప్రతి ఒక్కరు కూడా ఏం కలిగి ఉండాలా? పని కలిగి ఉండాలా. ఏం కలిగి ఉండాలా? జరుష కాలు ముందు నుంచి పెట్టుకో, లేకపోతే కూర్చిపోయిన కోసం. ఏం కలిగి ఉండాలా? సంఘంలో పని కలిగి ఉండాలా. అర్థమైందా? ప్రతి ఒక్కరు కూడా వచ్చే వారం కల్లా మీరు ప్రార్థన చేసుకొని నీకు దేవుడు బయలుపరిస్తే మంచిది కదా. కొందరికి బయలుపరచాడు దేవుడు. ఎందుకు? కలవండి, తర్వాత చెప్తాను నేను. అర్థమైందా? కొందరికి బయలుపరచాడు. ఎందుకు బయలుపరచాడు? చెప్పండి. ఎందుకు బయలుపరచాడు? పాపములో ఉన్న వారికి ప్రభు ప్రత్యక్షపరచబడతాడా? నన్ను చూసి బ్రతకగలిగిన నరుడు ఎవడు అన్నాడా లేదా? మరి కదా. సో ప్రభు ప్రత్యక్షపరచుకుంటాడు. ఆయనకు ప్రీతికరమైన జీవితం ఎవరైతే జీవిస్తారో, ఆయనకి ఇష్టలుగా జీవిస్తారో, తన చిత్త ప్రకారం ఉంటారో వారికి తప్పకుండా. ఇప్పుడు నీకు బయలుపరపు లేదు, ఏం చేయాలా? దైవ సేవకుల దగ్గరకు రావాలా. అంకుల్, అన్నా, మాకు సంఘంలో ఒక పరిచర్య ఇవ్వండి కదా. నీ గురించి ప్రాణం చేసి నీకు ఏ తలాంతులు ఉన్నాయో, ఏ విషయాలు ఉన్నాయో చూసి నీకు ఒక పని ఏం చేస్తారు? అప్పగిస్తారు. అర్థమైందా? అప్పగిస్తారు ఖచ్చితంగా. జూనియర్స్ కూడా ఎవ్వరు కూడా పని లేకుండా ఉండొద్దు. దేవుని మందిరంలో ఏం లేకుండా ఉండొద్దు? పని లేకుండా. ఇంకా ముగిచ్చేస్తా 10 నిమిషాల్లో. కాబట్టి ప్రభు ప్రతిఫలం ఇచ్చే దేవుడు మన దేవుడు కదా. కాబట్టి చేసే పని మనం ఎట్లా చేయాలంట? మనం చేసే చిన్న పని కానీ పెద్ద పని కానీ దేవుని నిమిత్తము చేయాలా. దేవుడే మనకు ప్రతిఫలం ఇస్తాడని చేయాలా. రెండోదిగా హృదయపూర్వకంగా చేయాలి. ఎట్లా చేయాలా?
అంటే కొంచెం మనసు ఉండి మనసు లేనట్టు చేయదు, తెలిసిపోతుంది ఆయనకి మనసు ఉందా మనసు లేదా అనేది కదండి. ఒక ఆయన సర్వింగ్ చేయని ఆయన అని బకెట్ ఇస్తే ఎట్లా సర్వింగ్ చేసినాడు తెలుసా? ఈ బకెట్లో గంటె గంటె తీసి ఇట్లేస్తున్నాడు. ఎట్లేస్తున్నాడు? అరే నీకు సర్వింగ్ రాకపోతే నేర్చుకో కదా. ఆ బకెట్లో గంటె తిప్పి ఏం చేస్తున్నాడు ఇట్లంట. నాకైతే ఆశ్చర్యం వేసింది. చూసినారా? కొందరికి పని రాదు కానీ ఆటపడతా ఉంటారు. నేర్చుకోవాలి. అయ్యాలా నాకే వచ్చు కదా, నేనే జ్ఞానిని అని ఎవరు అనుకోకూడదు. మనమంతా నేర్చుకునేవారు దేవుని మందిరంలో. ఏం చేయాలా? కొంతమంది ఎదురుకాయ గుణం కలిగిన వాళ్ళు ఉంటారు సంఘంలో. ఏ గుణం కలిగిన వాళ్ళు చెప్పు, నీకోసం వచ్చిన ముంగటి. ఏ గుణము? ఎదురుకాయ. ఒకటి ఎక్కుంటే ఒకటంతా పట్టి దర్రకి నాకు వస్తుంది. అన్ని దేశాల ఎండ్రికాయలు ఇంపోర్ట్ చేస్తున్నారంట. అన్ని డబ్బాలకు మూతలు ఉన్నాయంట. మన భారతదేశం ఎండ్రికాయలకు మూత లేదంట. ఎందుకైనా ఈ డబ్బాకు మూత పెట్టలేదని అడిగితే, సార్ ఆ డబ్బాకు మూత పెట్టాల్సిన అవసరం లేదు సార్. ఎందుకు? ఒకటి పైకి వచ్చి తప్పించుకోవడానికి వచ్చిందనుకో, కింది నుంచి ఒకటి రుకొస్తుంది. ఏం చేస్తుంది? కింది నుంచి ఒకటి పని కట్టుకొని రుకొస్తుంది. ఏం చేస్తుంది? దాన్ని కాలు పట్టుకుంటుంది. పట్టుకొని ఏం చేస్తుంది? లాగొస్తుంది. వాడు ఎంత ఉద్యోగంగా ఉల్లాసంగా పరిచయం చేస్తూ ఎలా వస్తలేవు ఎలా చేస్తలేవు అంటే ఏం జరిగింది? అది జరిగింది. అర్థం కాలేదు మీకు ఇంకా? అర్థమైందా? ఏం జరిగింది? ఇంకొక తోటి సహోదరుడు ఏం చేశాడు? కోతి తాజడిది కాక వనమంతా చెడిపోయిందట. ఈ వనమంతా చెడిపోయే కోతులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండవు వాటి. అర్థమైందా? సులువున చిక్కున పెట్టు పాపం పెట్టుకుంటుందో సులువున నిన్ను పరిచయం నుంచి తొలగించే కొన్ని ఉంటాయి. వాళ్ళు మన సహోదరులే. వాళ్ళు ఎవరు? మన సహోదరులు, మన సహోదరులే. కానీ ఎరగాలి. ఏమెరగాల? నన్ను ప్రోత్సాహపరుస్తున్నాడా? నన్ను ఏం చేస్తున్నాడు? నన్ను నిరుత్సాహపరుస్తున్నాడు. అర్థమైందా? అయితే వాక్యం ఏం సెలవిస్తుందంటే ప్రతి పరిచర్య కూడా ప్రశంసించబడే పరిచర్యగా ఉండాలంట. పరిచర్యలు ఎట్లా ఉండాలంట? అరే అవునా అన్న, పరిచర్యకు ప్రశంస అనేది దొరకకపోతే ఇంకా ఎక్కడ మానవునికి ఉత్తేజం ఉద్యమం వస్తుందా? ప్రోత్సాహపరచాలా కదా. చేయకపోతే కదండి. కొంతమందికి బాగా వస్తుంది కానీ మొన్న చెప్పినాడు చూడండి, ఎక్కడ బాప్తిస్తంలో వర్తమానం అన్న ఏం పేర్రా? జాన్ పీటర్ అన్న కదా. నాకు కంప్యూటర్ రాదని చెప్పింటే బతికి బయటపడేటది, నాకు వచ్చని బుక్ అయిపోయినా అన్నాడు కదండి. అట్లా కొంతమందికి వస్తుంది కానీ ఎందుకు వాడాలి? నేను నేను జాబ్లో చేస్తేనేమో నాకు జీతం ఇస్తారు, ఈడ చేస్తే ఎవడిస్తాడు నాకు? ఎరా ఈడ చేస్తే ఎవడిస్తాడు కదా? ఎవరు ఇయ్యరు కదా. కనుక ఈడ చేయొద్దు. పిచ్చోడా పిచ్చిదానా, నీకు తెలియదు ఏంటంటే దేవుడిచ్చేది శ్రేష్టమైనది. అర్థమైందా? ఈ మనుషులంతా ఇచ్చేది కాగితాలు. ఇదేంది? ఆరోగ్యం ఎవరు ఇవ్వాలా? తెలుసు కదా. తెలిసిన దొంగలం మనమంతా. ఏం దొంగలము? అన్నీ తెలుసు. ఆరోగ్యం ఆయననే ఇయ్యాలా, ఆశీర్వాదం ఆయననే ఇయ్యాలా, మంచి సంబంధాలు ఆయననే ఇయ్యాలా, మంచి ఉద్యోగాలు ఆయననే ఇయ్యాలా కదా. మంచి అన్నీ ఆయన. శ్రేష్టమైనవన్నీ కూడా ఎవరు ఇవ్వాలా? దేవుడి నుండి కదండి. పర సంబంధమైన దేవుడు శ్రేష్టమైన ఇస్తాడు. తుచ్చమైనవి అన్నీ కూడా, భూలోక సంబంధమైనవన్నీ కూడా కదండి. అవసరం లేదన్నా అంటే అవసరమే, కానీ ఎంత మట్టుకు అవసరం? ప్రభుని సేవించి ప్రభు చిత్తంలో ప్రభు పరిచర్లో ఉండడానికి అవన్నీ కూడా నీకు సహాయంగా ఉండాలి. కానీ అవి నిన్ను ఓవర్కమ్ చేయొద్దు, అవి నిన్ను లోకంలో లాక్కపోవద్దు. అర్థమైందా? ఇవి క్రీస్తు ప్రేమ మమ్ములను చేస్తుందా నిన్ను? క్రీస్తు ప్రేమ బలవంతం. సంఘ ప్రార్థన అవుతుంటే, ఆల్ నైట్ ప్రార్థన అవుతుంటే ఇంట్లో అంటున్నావు చూడు, చేస్తుందా? పండుకోవడానికి బలవంతం చేస్తుంది నిన్ను. ఏం చేస్తుంది? సిగ్గుపడాలంటాడు దేవుని వాక్యంలో. ఏమంటాడు? ఇలాంటి వారందరూ కూడా సేమపానీయం. ఎట్లొస్తుంది నీకు నిద్ర? కొందరైతే ఓపెన్ స్టేట్మెంట్, వి వోంట్ కమ్ ఆల్ నైట్ ప్రేయర్. వై? వి లవ్ స్లీప్. మాకు నిద్ర అంటే చాలా ప్రేమ. ఏం ప్రేమ? నిద్ర అంటే ప్రాణంని చేస్తాడు దేవుడు. ప్రాణంని ఎట్లా ప్రాణం తీయాలో కూడా తెలుసు ఆయనకు. అర్థమైందా? మీ అందరిలో నిద్రను ప్రేమించేవాడు ప్రథముడు అంటే నేనే. నా నిద్ర గురించి చెప్తే పరేషాన్ అయిపోతారు మీరు. అర్థమైందా? దేవుడు గొప్ప భాగ్యం ఇచ్చినాడు.
ఐఎమ్ సో లక్కీ. ఎప్పుడు పడుకున్న టక్కున నిద్ర వచ్చేస్తుంది. ఇక సెకండ్ ఆలోచన లేదు, ఇంకా అర్థమైందా? సెకండ్ ఆలోచన లేదు, దేని గురించి చింత లేదు. అర్థమైందా? కానీ ప్రభు సేవలు వచ్చినాక నేర్పిస్తున్నాడు కదండి. చాలు, పడుకున్నంత కాలం పడుకున్నాం కదండి. సారంభి గృహములలో సుఖించ తరుణమిద, ఓ యువకుడా ఓ యువతి ఏమంటాడు, తినుచు త్రాగుచు ఎంతకాలం సుఖపడతావు కదా. సుఖపడి పెంచుతావు, పెంచింది కరగడానికి డైట్లు చేస్తావు. ఎవడు చెప్పిండు నీకు? ఆ 15,000 20,000 30,000 కట్టి దేవుని మందిరం కడితే కాదా దేవుడు అవసరతలు తీర్చాడా? పరిచర్య జరగదా? ఏమైపోతుందండి సమాజము? వాట్ హ్యాపెనింగ్? అర్థమైందా? జీవము గల సంఘములో దేవునికి రావాల్సినది దొంగిలించబడుతూ ఉన్నంతకాలం సంఘము క్షేమముగా ఉండదు. సంఘము క్షేమముగా ఉండనంత వరకు కుటుంబాలు క్షేమముగా ఉండవు. ఎందుకు మాట వింటలేడు వీడు అనే దానికంటే నేనెందుకు దేవుని మాట వింటలేను, ఎక్కడ వింటలేనో అనేది పరీక్షించుకోవాలి. అర్థమవుతుందా? ప్రియ తల్లిదండ్రులారా, అక్కలారా, అన్నలారా, ఎందుకు మన జీవితంలో ఇన్ని భయంకరమైన నరకం లాంటి పరిస్థితులు మన కుటుంబంలో ఏర్పడుతున్నాయంటే ఒకటే, మనం చూపిస్తున్న విరోధం, మనం దేవుని దుఃఖపరుస్తున్న విరోధం. మన పిల్లలు దుఃఖపరిస్తే మనకు కదండి హృదయం చెల్లించిపోతుంది. మరి దేవుని ఎంత దుఃఖపరుస్తున్నాం మనం? ఏమి దుఃఖపరుస్తున్నాం లేదా? చూడండి, ప్రశంసించబడే పరిచర్య మత్తయి సువార్త 26వ అధ్యాయం ఆ వచనమే చదవండి. అత్తరు బుడ్డిని పగలగొట్టి ఆ వచనం చదవండి, ముగించుకుంటాం ఇంకా. అమ్మా తొందరగా. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 26 వర్స్. ఆ స్త్రీ ఆ విషయమై మంచి కార్యం చేశాను, ఈమెను మీరు ఎలా తొందర పెడుచున్నారు? బీదలు ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నారు కదా, నేను ఎల్లప్పుడు మీతో కూడా ఉండను. ఏం చదువుతున్నావు అక్క నువ్వు? నేనంటే నాకంటే ఇదే ఉన్నావు నువ్వు. ఈ స్త్రీ గురించి సర్వలోకమంతటా ఎక్కడ ప్రకటించబడునో అక్కడ ఈ స్త్రీ గురించి ఏం చేయబడుతుందట? ప్రశంసింపబడుతుంది. లేదా నీ బైబిల్ మాట? ప్రశంసింపబడుతుంది. అర్థమైందా? ప్రశంసింపబడుతుంది. నీ పని నా పని ఒకరోజు ఏమవుతుందంటరా? ఏమవుతుంది? ప్రశంసింపబడుతుంది కదా. హెబ్రోన్లో యూత్ క్యాంప్కి వెళ్తారు ఆడపిల్లలు మగపిల్లలు చాలాసార్లు కదా. సౌండ్ ఆపరేటర్ కనిపిస్తాడు ఏడన్నా? కెమెరాలో కనిపిస్తాడా? కానీ వేల మంది స్వరం వినడానికి, ప్రభు స్వరం చక్కగా వినడానికి ఎంత చక్కగా ఆపరేట్ చేస్తాడు. అర్థమైందా? అలా నీకు చేసే పని అలా చేయాలి. అర్థమైందా? క్రిస్టల్ క్లియర్ ఆఫ్ వాయిస్ దేవుని ప్రజలకు వినబడేటట్లు చేయాలి. అర్థమైందా? అది కనపడడు కానీ గొప్ప పరిచర్య చేస్తున్నాడు. అర్థమైందా? కనబడని పరిచర్యల ద్వారా కూడా వారికి ప్రశంస ఉంది, కనిపించే పరిచర్యల ద్వారా కూడా వారికి ప్రశంస ఉంది. అయితే చిన్న పని పెద్ద పని అనే భేదము లేదు. అర్థమైందా? చిన్న పరిచర్య పెద్ద పరిచర్య అనే భేదము లేదు కదా. పొద్దున పోయి కూలికి పట్టుకొచ్చినోనికి ఎంత జీతం ఇచ్చినాడో పొద్దుమికి అయిపోయే ముందు గంట ముందు తీసుకొచ్చినోనికి కూడా ఎందుకు అట్లా ఇచ్చినాడు? దీంట్లో గొప్ప రహస్యం ఉంది. అంటే అడిగితే నీకెందుకు అన్నాడు. ఏమన్నాడమ్మా? యాదమంటే ఏమన్నాడమ్మా? నీకెందుకు కదా. అంతే, నా పొలము నా ఇష్టం అన్నాడు. అర్థమైందా? కాబట్టి చూసినారా అక్కడ ఏమన్నారు? అబ్బాబ్బా ఇంతగానం తీసుకుపోయి కుమ్మరిస్తావా? యాడ కానికే పెట్టేలా? కొంచెమే ఏది కొంచెమే కదా. ఇంతలో నీకు పిల్లలు ఉన్నారు, జల్లలు ఉన్నారు కదండి. కొంచెమే అంటే తప్పుదారిని పట్టించే వాళ్ళు ఉంటారు.
ఇలాంటి మాటలు నమ్మకు నువ్వు. అర్థమైందా? వాక్యం ఏం చెప్తుంది, దైవజనులు ఏం చెప్తున్నారు, దేవుడు ఏం చెప్తున్నాడు, దీనికి విధేయత చూపించాలి నువ్వు. అర్థమైందా? కాబట్టి పరిచర్య ఏదైనా కానీ ఏం చేయబడుతుందంట నాన్న, ప్రశంసించబడుతుంది. చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇక నేను ముగించేస్తాను, ఎందుకంటే టైం అయిపోయింది. కాబట్టి యేసు క్రీస్తు ప్రభుల వారి కొరకై మనము ప్రతి పరిచర్య సంఘ క్షేమం నిమిత్తమై మనం చేసేవారికి ఉండాలి కదా. ప్రకటన గ్రంథంలో 22 ఏమన్నాడండి? ఏమన్నాడు చెప్పండి, చెప్పాలి తొందరగా. వాని క్రియలకు చదవండి. 22 తీయండి, ఇక తీస్తేనే అవుతుంది మనతో, ఇక లేకపోతే కాదు. 22, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అర్థమైందా? ప్రతి వాని కొరకు పనికి ప్రతివాడు అంటున్నాడు. ఏరా వింటున్నారా? జాయన్న వింటున్నావా? ఏమంటున్నాడు? ప్రతివాడు అడ్డం దొడ్డం కంజర కొట్టుడు కాదు, మంచిగా నేర్చుకోవాలా, వారమంతా ప్రాక్టీస్ చేసి, అర్థమైందా? 7th డే లార్డ్స్ డే ముంగడికి రావాలి వాయించడానికి. అర్థమైందా? పాటలు పాడే అన్నలకు కూడా అంతే, సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేసేటోళ్ళకి కూడా అంతే. ప్రతి పని చేసే వాళ్ళు ప్రాక్టీస్ చేయాలా. అర్థమైందా? నువ్వు ఏదో వచ్చి చేసేస్తా పని అంటే కుదరదు ఇక్కడ. అర్థమైందా? దేవుడేమన్నా అంత లోకం కనిపిస్తున్నాడా? చేసే పని ఎట్లా చేయాలా? నమ్మకంగాను పర్ఫెక్ట్గాను చేయాలా. అది ఒక ప్రదర్శనలాగా ఉండాలా. అర్థమైందా? ఒక వెయిటర్ ఒక టేబుల్ చాలా చండాలంగా ఉందంట, తిని ఎక్కడ చెత్త అక్కడ పడేసాను, దాన్ని క్లీన్ చేస్తూ ఉన్నాడట. ఎలా క్లీన్ చేస్తున్నాడంటే తన క్లీన్ చేసే విధానం చూసి ఆశ్చర్యపోయినారంట ఆఫీసర్స్. అంత నీట్గా క్లీన్ చేస్తున్నాడంట. అర్థమైందా? ప్రతి పరిచర్య కూడా ప్రదర్శించబడే పరిచర్యగా, ప్రతి పరిచర్య కూడా ప్రశంసించబడే పరిచర్యగా, ప్రతి పరిచర్యకు ప్రభుకు చేసినట్లుగా, ప్రతి పరిచర్య లోపం లేకుండా. ఇక్కడ చాలామంది ఉన్నాం కదండి, ఇంకా చాలామంది లేరు కదా. అయితే అందరూ కూడా సంఘక్షేమం కొరకు పనిచేస్తే ఎట్లుంటుంది సంఘం? ఎట్లుంటుందమ్మా? మీరు చెప్పకపోతే చెప్తున్నా, 2 అయింది, ఇప్పుడు 3 అవుతుంది. చెప్పండి తొందరగా. క్షేమంగా ఉంటుంది. ఏరా మాకు అంటలేడు అన్న అనుకుంటున్నారా? అందరు చెప్పండి. మనమంతా సంఘం క్షేమం కొరకై పని చేస్తే సంఘం ఎట్లుంటుంది? క్షేమంగా ఉంటుంది. ప్రతి వానికి పనికి ఏమిస్తాడట? జీతం కావాలా వద్దా? ఎంతమందికి కావాలి జీతం? అందరికి కావాలి. అశ్వినికి వద్దంట, నాకు ఇంట్లో జీతమే ఎక్కువ ఉందన్నా అంటుందామె. అందరూ పని చేయాలా. అర్థమైందా? పని చేయనోడు భోజనము ఏంది? ఇది ఆత్మీయ భోజనం. అర్థమైందా? చేయవద్దు. సరే, ఇప్పుడు ఇంకా చివరి నిమిషాలు వాడుకుంటా. అర్థమైందా? దైవజనుడు మన ఏం పేరు, మన ఎనోష్కి పేరు పెట్టినాడు కదా, అంకుల్ పేరు ఏం పేరు? మనోహర్ అంకులు పరిచయం చేసిన ఆయనకు యవన కాలం అంటే 40 ఇయర్స్కి అట్లా షుగర్ వచ్చింది. షుగర్ వస్తే వాళ్ళ భార్య కన్నా చేసుకున్నాం, ఆయనకు షుగర్ ఉంది. ఏముంది? షుగర్ ఉంటే ఏం గారు? పిల్లలు గారు అన్నట్టు. ఏం గారు? పిల్లలు గారు. దైవజనులంతా దేవుని చిత్తం ఇది చేసుకో అని చెప్పేసి ప్రోత్సాహించారు. షుగర్ ఉన్న ఆయనకి పెళ్లి చేసుకుంది. ఏం చేసింది? షుగర్ ఉన్న ఆయనను పెళ్లి చేసుకున్నాక చక్కని పిల్లలు, ఒక మగ కుమారుడు, ఒక ఆడ కుమార్తె దేవుడు ఇచ్చినాడు. కుమారుడిని ఇచ్చినాడు. సరే, ఇప్పుడు సేవలో తను ఆల్రెడీ లోకంలో జీవించినప్పుడు కొంత ఆరోగ్యం చెడిపోయింది. సేవలో వాడబడిన తర్వాత పూర్తి ఆరోగ్యం, లివర్స్ మరి కిడ్నీస్ అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పుడు దేవుని పరిచయం చేస్తున్నాడు. ఎంత దీనంగా చేసినాడు, ఎంత ఆసక్తితో చేసినాడు. సరే చేస్తున్నాడు. వృద్ధాప్యంలో అన్ని పాడైపోయిన కారణంగా ఆరోగ్యం క్షీణించిపోయి చనిపోయినాడు. హెబ్రోన్లో గంభీరంగా జరిగింది సమాధి కార్యక్రమం. దానికి దోకానే లేదు. ఒక సొంత అన్న, అక్క, చెల్లి, తమ్ముడు చచ్చిపోతే వెక్కి ఎట్లా ఏడుస్తారో ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ అంతగా ఏడ్చినారు సంఘస్థులు. అదే మాట చెప్తాను నేను, సంఘస్థులు ఏడవాలి మనం చచ్చిపోతే. అర్థమైందా? ఇలాంటి నమ్మకస్తుడు ఇంకా మాకు దొరకడని. అర్థమైందా? వెక్కి ఏడ్చి సాక్ష్యం ఇచ్చినారు. సరే, స్టోరీ కట్ చేస్తే 2 పిల్లలు, వాళ్ళ భవిష్యత్తులో వివాహాలు కాలేదు, ఇంకా ఎడ్యుకేషన్ పూర్తి చేయలేదు. ఇప్పుడు వాళ్ళు వివాహాలు చేయాలి. ఏం చేయాలా? వివాహాలు చేయాలి. వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయింది, వయసుకు వచ్చినారు. అందరూ ఏమంటారండి? లోకులు కాకులు కదా,
లోకులు కాకులు ఎప్పుడు అంటూనే ఉంటారు, ఏదో ఒకటి అనకుండా వాళ్ళకి మనశ్శాంతి పడు. అది పట్టించుకొని వాళ్ళని పట్టించుకున్నావు అంతే, నీ గతి అదో గతి. ఏం గతి? లోకులను పట్టించుకోవద్దు, దేవుని పట్టించుకోవాలి, వాక్యాన్ని పట్టించుకోవాలి. సరే, ఇప్పుడు ఆ పిల్లల వివాహం కొరకై ఆడపిల్లకు సంబంధం వచ్చింది, సంబంధం మాట్లాడి పెళ్లి చేసిన దైవజనులు అందరూ కూడా నిలబడి పెళ్లి చేసినారు ఆమెది. దానికి ఎవరు సాక్షులు అంటే మా చిన్నమ్మ, మా కాక, మా మమ్మీ సొంత చెల్లెళ్ళు గవర్నమెంట్ టీచర్, మా మమ్మీ సొంత మర్ది పోలీస్. ఆయన ఏమన్నాడు తెలుసా? మనోహర్ అంకుల్ చచ్చిపోతే పిల్లలు రోడ్డు పైన పడ్డారు అనుకున్నా, కానీ నేను ఆ అమ్మాయి పెళ్ళి నేను మీ చిన్నమ్మ గవర్నమెంట్ జాబ్ కదా, మేము కూడా చేయలేము ఇంత ఘనంగా, మేము కూడా ఇంత ఘనంగా చేయలేదు. పనివాడు జీతానికి పాత్ర. ఎక్కడ పోదు నువ్వు అనుకుంటున్నావేమో, అర్థమైందా? నువ్వు సంపాదించుకుంటా అంటే ఉరుకు, నీ జీవితంలో నీ సంపాదనతో నీకు నెమ్మది ఉండదు. ఇట్లా చెప్పంటే 100 సాక్ష్యాలు చెప్తాను నేను, అర్థమైందా? ఒక కుటుంబము ఇక్కడనే ఈసీఎల్ ప్రాంతంలో 3 కుమార్తెలు పెళ్ళి ఎట్లా చేసుకోవాలి ప్రభువా, పెళ్ళి ఎట్లా చేయాలి, చిన్న జీతాలు, చాలని జీతాలు, విశ్వాసం, నమ్మకంగా ఉన్నారు దేవుని మందిరంలో. ఆ కుటుంబం ప్రార్థన చేస్తూ ఉన్నారు. చాలా మంది వస్తున్నారు, సంబంధాలు, కట్నాలు అడుగుతున్నారు, వెళ్ళిపోతారు. వింటున్నారా? పడుకుంటున్నారా? వినండి. బైబుల్ బంద్ చేసినాం కాబట్టి వింటారు మీరు, మంచిగానే కదా. మాట్లాడంటే ఎంత ఇష్టం, వాక్యం అంటే ఊకే తీయాలా, రెఫరెన్స్ తీయాలా, వెనకకి తీయాలా, ముంగడు తీయాలా, తీసేసరికి మళ్ళీ చెప్తాడు కదండి. మాటలు అయితే ఎన్నన్నా చెప్పన్నా కదా. సరే, మాటలు కాదు ఇవి, నిజమైన దేవుని బిడ్డ లేక సాక్ష్యాలు, మిమ్మల్ని ఉత్తేజపరచడానికి, మనం బలపరచడానికి. అర్థమైందా? సరే, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు, సంబంధాలు వస్తున్నాయి, రావట్లేదని కాదు, చక్కగా ఉన్నారు పిల్లలు, కానీ ఏమడుగుతున్నారు? కట్నం అడుగుతున్నారు. ఒకడు 10 అంటాడు, ఒకడు 8 అంటాడు, ఒకడు 6 అంటాడు కదండి. ఎవడు ఇష్టం వచ్చినట్టు అడిగిపోతా ఉన్నాడు. ఏం చేయాలా? కింద పైన పడి ఒక కూతురు పెళ్లి చేసినారు, 2వ కూతురు పెళ్లి చేయాలా, ఇంకా డబ్బు లేదు. వారు ఇంకా మేము చేయమేమో అనుకున్నారు. జోసెఫ్ కురియన్ అంకుల్కి బెంగళూరు నుంచి ఒక సాఫ్ట్వేర్ ఫోన్ చేసినాడు, అంకుల్ పెళ్ళి కావాలి అంకుల్, ఎవరన్నా ఆడపిల్లలు ఉంటే చూడండి అంకుల్ అంటే. అయితే నేను చెప్పింది ఒప్పుకుంటావా అన్నాడు. అంకుల్ ఒప్పుకుంటాను అంకుల్, నువ్వు పిల్ల మాత్రం దొరుకుతుంది, పిల్లతో ఏం దొరకదు, ఏదైనా చిన్నగా పెళ్లి చేసిస్తారు, ఓకేనా అని. అంకుల్ నేను వస్తాను అంకుల్ అన్నాడు. వచ్చి ఆ సంబంధం చూసుకొని, అంకుల్ పెళ్ళి వాళ్ళు చేసి ఇచ్చేది కాదు, పెళ్ళి నేనే చేసుకుంటా అంకుల్, నేనే ఖర్చు పెట్టి పెళ్ళి చేసుకుంటాను. దేవుని కార్యాలు నువ్వు కూడబెడుతున్నావేమో బ్యాంకులో, దేవుని భాగం కొంచెం దొంగలించి, నీ భాగం దొంగలించి, సంఘ ప్రార్థన రాకుండా, బైబుల్ స్టడీకి రాకుండా, పరిచర్య నమ్మకంగా చేయకుండా పెడతావు కదా. పెట్టిందంతా ఒక్క రోజులో నెయ్యి కరిగినట్టు కరుగుతుంది. అర్థమైందా? తీర దాని ద్వారా నెమ్మది ఉండదు. దేవుని చిత్తం ప్రియులారా, అర్థమవుతుందా? దేవుని చిత్తంలో ఆనందం ఉంటుంది. అర్థమైందా? ఏం అర్థమవుతుంది క్రీస్తు ప్రేమ నీకు? కాబట్టి ఆ స్త్రీ, ఆ యొక్క 3 కుమార్తెలు, అలా దేవుడు వారి వివాహాలు చేసి ఆ కుటుంబ విశ్వాసాన్ని ఏం చేసినాడు? దేవుడు ఏం చేసినాడు? ఘనపరిచినాడు. ఏం చేసినాడు? నన్ను ఘనపరచండి అంతే. నువ్వు ఆలోచించకు. నువ్వు చింతిస్తున్నావు అంటే నువ్వు పాపం చేస్తున్నావు. చింతించకు, దేనిని గురించి చింతించకు. ఆకాశ పక్షులను చూడు, వాటిని ఎవరు పోషిస్తున్నారు? కరువు వచ్చి చచ్చిపోయినాయని పేపర్లో రాసిర్రా ఎవరన్నా? రిపోర్టర్లు రాసిర్రా? రాయలేదు. అవి సావవు, వాటిని నేను పోషిస్తున్నాను. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? ఎందుకు బుక్కెడు బువ్వ కోసం అన్నీ కొడుతున్నావు నువ్వు? దేవుని ప్రేమను కాళ్ళతో తన్నెళ్ళిపోతున్నావు. నువ్వు దేవుని ఘనపరచకపోతే నీ జీవితంలో ఘనపరచుకోవాలని చూస్తున్నావు కదా. కార్యాలన్నీ కూడా పెళ్లి చేసి అంగవంగ వైభవంగా చేయాలని, అదంతా ఏమవుతుంది? నెయ్యి కరిగినట్టు కరుగుతుంది. ఏం కరిగినట్టు? అర్థమైందా? ఆవిరైపోతుంది. భ్రష్టు పట్టిన లోకములో దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేసి, దేవుడు కాదని కూడబెట్టిన డబ్బు ఆశీర్వాదపు డబ్బు కాదు. గెహజీ డబ్బు వెంటల పరిగెత్తి ఏం తెచ్చుకున్నాడు? కుష్ఠవ్యాధి తెచ్చుకున్నాడు. నెమ్మది ఉందా? సంతోషం ఉందా? మరి చెరసాల్లో ఉన్న అపోస్తులైన పౌలు శీలలు స్తుతించడం ద్వారా చెరసాల అధికారికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. చెరసాల అధికారి వారిని ఏం చేసినాడు? ఇంటికి తీసుకుపోయి విందు చేసి వారితో కలిసి ఆనందించినాడు కుటుంబంతో. ఇది దేవుని బిడ్డల యొక్క లక్షణం. అర్థమైందా? యాడున్న దేవుని బిడ్డ వెలిగే, యాడున్న దేవుని బిడ్డ మండుచున్న ఆత్మగానే ఉంటాడు. అర్థమైందా? ఇంకా చెప్పా, ఇంకా టైం అయిపోయింది, నా టైం 2 అయిపోయింది. మోకరించండి. పని కలిగి ఉన్నావా నువ్వు?
నీ ఆరోగ్యం బాగుండాలని ఎంత ఆశపడుతున్నావు, నీ కుటుంబం బాగుండాలని ఎంత ప్రయాసపడుతున్నావు, అన్ని విషయాల్లో నేను పైకి రావాలని ఎంత ఆతృత పడుతున్నావు నువ్వు. డబ్బు ఉందని, ప్రెస్టేజ్ ఉందని, ఉద్యోగం ఉందని, రకరకాలుగా నాకు అన్నీ ఉన్నాయలే, నాకు సంబంధం లేదని, అవసరం లేదని నిర్లక్ష్యం చేస్తున్నావేమో. కానీ నీతో దేవునికి పని ఉంది. నిన్ను దీవించాలని కోరుతా ఉన్నాడు. నీ అన్ని విషయాలు ఘనంగా జరగాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అర్థమైందా? ప్రియులారా, మోకరించి, ప్రభువా నేను నీ మందిరంలో ఏ పని లేకున్నాను తండ్రి, నన్ను క్షమించండి. ఇంకా నాకు పని ఇవ్వబడింది కానీ నేను అపనమ్మకంగా ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించండి. ప్రభువా నీ పని, నీ సంఘాన్ని, నీ మందిరాన్ని, క్షేమంను నేను ఎంతో విడిచిపెట్టినాను, నిన్ను దుఃఖపరిచినాను, నిన్ను ఆయాసపెట్టినాను, నన్ను క్షమించండి. ప్రార్థన చేస్తాను, దేవుడు కనికరిస్తాడు. ప్రియులారా, జీవం గల దేవుడు నీవు నేను చేసే పరిచర్యకు ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు. ఆయన మర్చిపోయేవాడు కాదు. అర్థమైనా? నువ్వు చేసిన పనిని మర్చిపోవటకు నేను అన్యాయస్తుడను కాను అని అంటాడు. ఎంత గొప్ప ప్రేమ! నువ్వు ఆయన పని చేయట్లేదంటే నువ్వు ఆయన మీద ఒక నింద మోపుతున్నావు. నువ్వు అన్యాయస్తుడవు ప్రభువా, నువ్వు నాకు ప్రతిఫలం ఇవ్వవు అని నువ్వు నేరారోపణ ఇస్తున్నావు. నువ్వు ప్రభు పరిచర్య నమ్మకంగా చేస్తే ఆయన న్యాయవంతుడని నువ్వు గుర్తించిన దాను. కాబట్టి ఏ జాబితాలో ఉన్నావు నువ్వు? దేవుడు అన్యాయస్తుడని నువ్వు ప్రభు పని చేయట్లేదా? కాబట్టి ప్రియులారా, నీ పని ద్వారా గొప్ప బహుమానం నీకు ఇవ్వాలని దేవుడు కోరుతా ఉన్నాడు. చిన్న పెద్ద, యవనస్తులు, స్త్రీ పురుషుడు, పెద్దలు అని ఏ భేదం లేదు. అందరూ కూడా దేవుని మందిరం యొక్క క్షేమం కొరకై ఏం చేయాలంటే మనము పని చేయాలి. ఒప్పుకుందాం, దేవుని దగ్గర సరి చేసుకుందాం. ఈ రోజు నుంచి ప్రభువా నేను నీ ఇంటిలో పని కలిగి ఉంటాను. నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు, అందుకోసమే నా శరీరం క్షేమంగా ఉండాలని, ఈ అవయములన్నీ ఎట్లా పనిచేస్తున్నాయో సంఘం క్షేమంగా ఉండాలని మేమంతా నమ్మకంగా పనిచేయాలి. ఇప్పుడు మేము కాదు, నేను అనే మాటతో నువ్వు పరీక్షించుకొని తీర్మానించుకొని ప్రభు దగ్గర నీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించు. ప్రభా నేను నమ్మకంగా నీ పనిని చేస్తాను అని ప్రభు బలలో పాల్పొందు. అది నీకు దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అట్లు తీర్మానం చేసి ప్రభు నీతో మాట్లాడితే వాక్యం ద్వారా నీ కుడి హస్తాన్ని నువ్వు ఎత్తి ప్రభు దగ్గర తీర్మానించుకో, ప్రతిష్ఠించుకో. బలవంతమేం లేదు. నిన్ను ప్రేమ గల దేవుడు సంధించి దర్శిస్తే నీ కుడి హస్తాన్ని సంఘం ఎదుట, దేవుని ఎదుట, ప్రభువా నేను ఇంతవరకు నీ పనిని నిర్లక్ష్యం చేసిన, నువ్వెవరైనా సరే నీకు ఏ పని ఇవ్వబడిందో, ఏ పని లేదో ఇప్పటి నుంచి నేను నమ్మకంగా చేస్తా. హృదయం కఠినం చేసుకోదు. ఈ సమయం మళ్ళీ రాదు. ఇది గొప్పగా ఆశీర్వదించబడే సమయం. రక్షణ తీర్మానం కాదు, పని నిమిత్తమై కుడి హస్తం తలకంటే పైకెత్తి చూపించాలి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. సహోదరి దేవుడు మిమ్మల్ని దీవించి పరిచర్య కొరకు, పని కొరకు సిద్ధపరచును గాక. సహోదరి దేవుడు మిమ్మల్ని కూడా దీవించి పరిచర్య కొరకే, పని కొరకే దీవించును గాక. సహోదరి మిమ్మల్ని కూడా దేవుడు పరిచర్య కొరకే, పని కొరకే దీవించి, సిగ్గుపడొద్దు, చేయి నికాసుగా ఎత్తాలా. హృదయంలో తీర్మానం చేసుకోండి. ప్రభు ఎంత అలక్ష్యంగా చేసినా, ఎంత సోమరిగా చేసినా, ఎంత నిర్లక్ష్యంగా చేసినా నాకు అన్నీ ఉన్నాయి, నేను ఎంతో తలాంతులు కలిగిన వాడిని, కానీ నీ మందిర క్షేమం కొరకే వాడట్లేదు. సహోదరులు లేరా? ఎవరితో కూడా ప్రభు మాట్లాడలేదా? సహోదరుడా, దేవుని తీర్మానాన్ని కూడా దీవించి ఆశ్రయించిన కాక. అలక్ష్యం, నిర్లక్ష్యం చేసి సోమరులుగా ఉన్నవారు కూడా మీ కుడి హస్తం తలకట్టే పైకెత్తి చూపించాలా. ఇంకా సహోదరి దేవుడు మిమ్మల్ని కూడా తీర్మానంలో స్థిరపరచు, బలపరచును గాక, పని కొరకు సిద్ధపరచును గాక. ఇంకా సహోదరి దేవుడు మీ తీర్మానాన్ని కూడా, దేవుడు మీ తీర్మానాన్ని కూడా స్థిరపరిచి, బలపరిచి దీవించును గాక. ఇంకెవరన్నా కఠినం చేసుకుంటున్నారేమో, నాకు వద్దులే జీతం అనుకుంటున్నావా? నాకు మందులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, డాక్టర్లు ఉన్నా అనుకుంటున్నావేమో. ఇంకా సహోదరులు ఎవరు ఉన్నారా? ఆఖరికి దించండి. చేతు ఎత్తిన వారందరూ కూడా తర్వాత మీరు కలవండి, మీ గురించి ప్రార్థన చేస్తాం, మీకు తగిన పరిచర్యలు దేవుని ఇంట్లో అప్పగిస్తాం.